సో ప్రతి ప్రాబ్లం లాగా ఇంకో మెయిన్ ప్రాబ్లం ఈ జనరేషన్కి స్పెషల్ ఏంటంటే కాన్స్టిపేషన్, ఫ్రీగా మోషన్ అవ్వకపోవడం. అది మేబీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఏదో ఒక డైలీ రొటీన్లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల, స్లీప్ సర్కిల్ సమంగా లేకపోవడం వల్ల వస్తుంది. సో దాని ద్వారా మనకి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ పైల్స్ అవన్నీ రావడం స్టార్ట్ అయ్యి డైలీ లైఫ్ అంతా ఒక డిస్టర్బెన్స్గా చేంజ్ అవుతుంది. సో అది దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకో? మీరు అడిగేసరికి నాకు పాత మన మహర్షి చెప్పినటువంటి వాక్యాలు గుర్తొస్తున్నాయమ్మా. చెప్పండి. మలబద్ధకం సమర్థ రోగవర్ధకం అంటుంది మన ఆయుర్వేద ప్రాచీన వైద్య విధానం. అంటే అనేక రోగాలకు పుట్ట, అంటే సర్వ వ్యాధులకు ఇదే ప్రధానమైన కారణం. ఉన్నటువంటి వ్యాధులు కూడా పెరిగిపోతాయని చెప్పేసి స్థూలంగా వాడు ఆ మాట చెప్పడం జరిగిందమ్మా. మలబద్ధకం సమస్త రోగవర్ధకం. అట్లే కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. అంటే ఉదయం పూట టయానికి మోషన్ అయిపోవాలమ్మా, అది ఆరోగ్యవంతుల లక్షణం. మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఆ విధంగా మోషన్ అవుతుందో చూడండమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాల ప్రయత్నం చేస్తే కానీ మోషన్ అయ్యేటువంటి పరిస్థితులు లేవమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ పైల్స్ ప్రాబ్లము, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పి, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము, యాంగ్జైటీ, టెన్షను, ఆకలి కాకపోవడము, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. సో టయానికి మోషన్ అయిపోవాలి. సో టయానికి మోషన్ అంటే ఏ విధంగా అయితే మనం రాత్రిపూట అలారం పెట్టుకొని పడుకోవడం, కానీ ఉదయం లేచేదానికి ఉదయం లేకపోతే అలారం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అలారం పెట్టుకోకుండా ఉదయం ఆ సెన్సేషన్ మనిషిని లేపాలమ్మా. అది ఆరోగ్యవంతమైన లక్షణం. సో మోషన్ ఫ్రీగా అయిపోవాలి. సో ఆ పద్ధతులు ఉన్నప్పుడు ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. దీనికోసం అని చెప్పేసి చెప్పాను కదమ్మా, ఇంతమంది రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. రకరకాల ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తీసుకుంటుంటారు. తర్వాత టయానికి మోషన్కి వెళ్ళేసేసి ముక్కడము, మూలగడము, ఆ పేపర్ చదువుతుండము, తర్వాత స్మార్ట్ ఫోన్లు చూస్తుండడము, మోషన్ రాదమ్మా, కదులుతాయి కదమ్మా. సో దానివల్ల ఏమవుతుందంటే అతి బలవంతంగా ప్రయత్నం చేస్తే వస్తుంది, లేకపోతే మోషన్ రాదమ్మా, కొద్దిగా వస్తుంది. సో ఇది మంచిది కదమ్మా. సో నేను చెప్పినట్టు మోషన్ ఫ్రీ కావాలంటే సేఫ్టీ మెడిసిన్స్ వాడుకోవాలమ్మా. ఎలాంటి మెడిసిన్స్ అంటే చూడమ్మా, ఎంతోమంది వాడి గన్ షాట్ మెడిసిన్ చెప్తానమ్మా. అంటే ఇది తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచే దాని రిజల్ట్ మొదలవుతుంది. మన ప్రేక్షకులు ఎవరంటే వాడు చూసినా తెలిసిపోతుందమ్మా. సో ఆ రెమెడీ చెప్తానమ్మా. ఇది కామన్గా అన్ని చోట్ల దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధాలు ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడం ఈజీ, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఏంటంటే దానికి సంబంధించినటువంటి మూడు పదార్థాలమ్మా. బెల్లం, జాగరేమ్మా, ఒక 50 grams బెల్లము. తర్వాత కరక్కాయలు, మీరు వినింటారమ్మా పేరు, కరక్కాయలు పెచ్చుల యొక్క పొడి దొరుకుతుంది, అదొక 50 grams అమ్మా. సో సునాముఖి పొడి ఏం దొరుకుతుందమ్మా, సునాముఖి, సెన్న అంటారు. అవి ఆకులు దొరుకుతాయి, పౌడర్ దొరుకుతుందమ్మా, ఎండిపోయిన ఆకులు దొరుకుతాయి. ఆకులు తెచ్చుకొని వాడుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే పౌడరు తయారు చేసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండేసరికి దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు పోతాయి. సో మనం షాప్లో తెచ్చుకున్నది ఎప్పుడో తయారు చేసింది అనుకోండి, దాని ఔషధ గుణాలు పోతే అనుకున్నంత రిజల్ట్ రాదు. కాబట్టి ఈ ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవడం మంచిదమ్మా. ఈజీగా పౌడర్ అయిపోతుంది, ప్రాబ్లం కూడా ఉండదమ్మా. సో బెల్లము 50 grams, కరకాయ పెచ్చల పొడి 50 grams, సునాముఖి ఒక 25 grams, మూడు కలిపేసేసి రోలు కానీ ఇట్లా ఏదైనా వస్తుంటే మెత్తగా దంచేసేయచ్చు అంత కలిసేటట్లు. అలా వీలు కాకపోతే మొత్తం మిక్సీలోనే వేసేయచ్చు. అంత మిక్సీలో వేసినా అయిపోతుందమ్మా. వేసేసిన తర్వాత ఒక పాత్ర నిల్వ ఉంచుకొని రోజు నైట్ పడుకునేటప్పుడమ్మా ఒక టీ స్పూన్, జస్ట్ ఒక 5 grams సప్పరి చేసేసి మింగేసేసి ఒక కప్పు వీలైతే గోరువెచ్చని నీళ్ళు, లేకపోతే మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ తాగితే సరిపోతుందమ్మా. సో విత్ ఇన్ ఏ డే ఫస్ట్ డోస్ అమ్మా దాని ఫలితం మొదలవుతుందమ్మా. సో మోషన్ ఫ్రీ కావడం మొదలవుతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడేసేసి ఏమా సో మోషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ఎందుకంటే మీరు అడిగినట్లు ఈ రోజుల్లో ఫైబర్ ఫుడ్ తీసుకోవడం లేదు. సో మోషన్ ఫ్రీగా రావాలంటే ప్రేవుల చరణం బాగుండాలి, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ రోజులలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, తర్వాత ఇలాంటివన్నీ తీసుకుంటున్నామా. సో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వీటిలో ఎక్కడ ఫైబర్ ఉండదమ్మా. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఫైబర్. సో ఇలాంటి ఫైబర్ రహితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే ఈ యొక్క మోషన్ ఫ్రీగా రావడం లేదు. సో ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్కి ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు న్యాచురల్ దొరికే వాటిని ఎక్కువ తీసుకుంటున్నారు. తర్వాత టయానికి ఫుడ్ తీసుకుంటున్నారు.
వీలైనంత వరకు రాత్రి డిన్నర్ కూడా త్వరగా తీసుకోవాలమ్మా. ఓకే. సో వాటర్ కూడా రోజు ఉదయం నుంచి రాత్రి దాకా కనీసము వాళ్ళ వయస్సును బట్టి 2 to 4 or 5 లీటర్స్ ఆ సీజన్ బట్టి ఓకే. కొద్దిగా తాగుతున్నారమ్మా. ఓకే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెడిసిన్ కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల ఇంకా రెగ్యులర్గా ఇది అయిపోతుందమ్మా. సో కాల విరేచనం ఆరోగ్య కారణం అని నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఏదైతే కాల విరేచనం ఉందో ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి, మోషన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి ఉన్నటువంటి జబ్బులు తగ్గిపోతాయి, తర్వాత కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి.